నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. మరి పెరిగిన పోలింగ్ వల్ల ఏ పార్టీకి కలిసి వస్తుంది, ఏ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుంది అనే ఊహాగానాలు అన్ని పార్టీలు కూడా చేసుకుంటున్నాయి. పరిశీలకులు కూడా అదేవిధంగా పోలింగ్ సరళిని బట్టి, పోలింగ్ విధానాన్ని బట్టి ఏ పార్టీలకు ఇది బెనిఫిట్ చేకూరుస్తుందని చర్చలు జరిపినప్పటికీ నిన్న రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే మరొకసారి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోబోతున్నట్టు కూడా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్స్ కావచ్చు, ఇతర ఎగ్జిట్ పోల్స్ కావచ్చు తెలియజేస్తున్నాయి. సేమ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ మధ్య వ్యత్యాసం కావచ్చు ఎట్లున్నదో మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇంచుమించు అదే విధంగా ఉన్నది. కేవలం 5% తోటి అటు ఇటుగా ఆ లెక్కలు మారినట్టు కనిపిస్తున్నది. యథావిధిగా 116 మున్సిపాలిటీలలో అత్యధికంగా 70% పైగా లేదా 70% వరకు మున్సిపాలిటీలను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకోబోతున్నట్టుగా, అదేవిధంగా ఒక 30% నుండి పైకి ఒక 40% వరకు కావచ్చు, లేదా కొంత కిందికి కావచ్చు బీఆర్ఎస్ గెలుచుకోబోతున్నట్టు కూడా కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించినాయి. మరి రేపు ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్న, లేకపోతే పోలర్ బ్యాగ్స్లో నిక్షిప్తమై ఉన్న రిజల్ట్స్ ఎట్లుండబోతున్నాయి అనేది రేపు సాయంత్రం వరకు మనకు క్లియర్ కట్ రిజల్ట్స్ తీసే అవకాశం అయితే ఉన్నది.